5 సెకండ్స్ ఎబో చూస్తేనే మనకి ఎర్నింగ్స్ ఉంటుంది. అలాగే ఫొటోస్కి కూడా ఎంగేజ్ వ్యూస్ ఉండాలి. ఇక నుంచి వెళ్ళి ఫేస్బుక్లో మనం ఎర్నింగ్ చేసుకోవడం అంటే మాత్రం చాలా కష్టపమ్మ. నార్మల్ క్రియేటర్స్ కనే కాదు, పెద్ద పెద్ద క్రియేటర్స్ కైనా సరే ఎంత తూపుగా మీకు వ్యూస్ వస్తున్నా సరే ఇక నుంచి వెళ్ళి ఫేస్బుక్లో ఎర్నింగ్ చేసుకోవడం అంటే చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే అంత వెరీ బ్యాడ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో మొన్నటి వరకు ఉన్న బ్యాడ్ అప్డేట్స్ని అయితే మనం తట్టుకొని పోనీలే అని అయితే మనము అడ్జస్ట్ అవుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు వచ్చిన ఈ టోటల్ ఈ మొత్తానికి ఘోరమైన బ్యాడ్ అప్డేట్స్ని కనుక చూసినాం అనుకోండి, వాయరా బాబు ఏంది అసలు ఫేస్బుక్ని వాడాలా వద్దా అని మనకే పెద్ద కన్ఫ్యూజన్ వస్తుంది. చాలామంది అయితే డెసిషన్ కూడా తీసేసుకుంటారు. ఆ విధంగా మనకైతే క్రిటికల్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు ఒక రీల్ వీడియో పెట్టినాం అనుకోండి. సో రీల్ వీడియో లెంత్ ఎంత ఉండాలి, ఆ లెంత్లో మినిమంగా ఎంత చూస్తే మనకి ఎర్నింగ్స్ అవుతుంది అనేది అయితే మనకి పర్టికులర్గా ఉంది. సో ఇంతకుముందుకైతే నార్మల్గా మన వీడియో లెంత్ ఎంత ఉన్నా సరే అబౌవ్ 3 సెకండ్స్ కంటే చూస్తుంది అనుకోండి, మనకి ఆ వీడియోకి యాడ్స్ ప్లే అవ్వడము లేదంటే ఎర్నింగ్ దానికి కూడా ఉంది అని చెప్పడము మనకి ఫేస్బుక్ అనేది మెన్షన్ చేసింది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేకుండదండి. కానీ ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా, మన వీడియో 10 సెకండ్స్ కనుక ఉందనుకోండి, అందులో 5 సెకండ్స్ వరకు కూడా ఖచ్చితంగా మన వీడియోని చూడాలి. అలా చూస్తేనే మనకి ఆ వ్యూస్ అనేది ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫైడ్ వ్యూస్ లాగా కౌంట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ క్రిటికల్ అయితే మనకి వచ్చేసింది. ఇది ఒక్కటే అమ్మయ్య అనుకోకండి, ఒక్కదాని తర్వాత ఒకటి చెప్తూ ఉంటే వామ్మో అని తలకే పట్టుకోవడం అయితే కన్ఫామ్గా ఉంటుంది. సో దానికంటే ముందు ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, సో మన ఛానల్లో ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ మానిటైజేషన్ గురించి, ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, అలాగే లాగిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే ప్రతి ఒక్క దాని గురించి సొల్యూషన్స్ అయితే మన వీడియోస్ ఉంటానే ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఈజీగా చూసుకొని మీ ప్రాబ్లమ్ని అలాగే మీ మానిటైజేషన్ సెటప్ని లేదంటే గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఇలాంటివన్నిటి కూడా మీరు క్లియర్గా ఈజీగా అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సెట్టింగ్ చేసుకోవడం రావట్లేదు, మాకు పర్సనల్గా గైడెన్స్ కావాలి అంటే మాత్రం డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. కేవలం వాట్సాప్ మెసేజ్ మాత్రమే పెట్టండి. క్వాలిఫైడ్ వ్యూస్ అన్న దగ్గరనే అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఎలా ఇచ్చింది రేటింగు, 1000కి 0.01 సెంట్ అని ఇస్తుంది కదా. ఇక్కడ మనకి స్టార్టింగ్ కనుక మీరు చూసుకున్నారు అనుకోండి, సరిగ్గా మనకి క్వాలిఫైడ్ వ్యూస్ అని ఉంటుంది. అంటే మన వీడియో లెంత్ అలాగే అక్కడ మన వీడియోని చూసిన వ్యూవర్స్ ఉంటారు కదా, మనకి ఫేస్బుక్ ఇచ్చిన దాని ప్రకారంగా చూసిందే మనకి క్వాలిఫైడ్ వ్యూస్ లాగా వస్తుంది. కానీ ఆ క్వాలిఫైడ్ వ్యూస్లో కూడా మనకి ఎలా ఉంది, ఇప్పుడు 7 లక్షల వ్యూస్ వచ్చినాయి అనుకోండి. సో క్వాలిఫైడ్ వ్యూస్ 1000కి 0.01 సెంట్ అంటే 7 లక్షలకి మనకు ఆటోమేటిక్గా $7 రావాలి. కానీ ఇక్కడ మనకి ఎర్నింగ్స్ అన్ని కేవలం $2 మాత్రమే. ఇలా చెప్పుకుంటూ చూస్తే మనకి క్వాలిఫైడ్ వ్యూస్ దగ్గర అలాగే మనకు వచ్చిన ఎర్నింగ్స్ దగ్గర ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఇక్కడ పక్కకున్న ఫొటోస్లో మీరే చూడొచ్చు. అంతెందుకండి, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా విన్న తర్వాత ఒక్కసారి మీరు మీ ఫేస్బుక్ ప్రొఫైల్ అయినా పేజ్ అయినా మీరు ఏదైతే కంటెంట్ మోడరేషన్ అయ్యి యూజ్ చేస్తున్నారో ఆ అకౌంట్ని ఒకసారి చెక్ చేసుకోండి. డిఫరెన్స్ ఎలా ఉంది, మనకు వచ్చిన క్వాలిఫైడ్ వ్యూస్కి మనకు వస్తున్న ఎర్నింగ్స్కి ఎంత తేడా ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇదొక్కటేనా బాబు ఇంకా అయిపోయిందా, ఇంకేమైనా దారుణం ఉన్నాయా అంటే ఇక్కడ నుంచి అయితే ఇంకా బిగ్ షాకింగ్ ఉందండి. ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వంట రాదండి, నేను ఫేస్బుక్లో ఎవరిదన్నా వంట వీడియో కనిపించింది అనుకోండి, నేను దాన్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. ఎందుకంటే నెక్స్ట్ టైం నేను ఇలాంటిది ప్రిపేర్ చేసినప్పుడు ఎలా చేయాలి, ఎలా వస్తుంది అనేది నేను చూస్తూ ఉంటాను. సో ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఇంకేదైనా డౌట్ ఉందనుకోండి, అంటే దీని తర్వాత ఇంకేమైనా వేసిందా లేకపోతే ఇది ఇంకేమైనా మోతాదు తీసుకుందా, ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసిందో అనేది ఏదైనా డౌట్ వచ్చి మళ్ళీ ఆ వీడియో కనుక మనం ఫస్ట్ నుంచి చూసినాం అనుకోండి, అలా కనుక రిపీట్గా చూసింది అనుకోండి, ఆల్రెడీ చూసిన వాళ్ళే రిపీట్గా చూసింది అనుకోండి, అలా చూసిన వ్యూస్ కూడా మనకి ఎర్నింగ్స్కి క్వాలిఫైడ్ ఉండవు. వ్యూస్ లెక్క కనిపిస్తాయి, 3 సెకండ్స్ ఎబో చూసినా మళ్ళీ మళ్ళీ చూసినా కూడా మనకి వ్యూస్ లెక్క కౌంట్ అవుతుంది తప్ప దానికి మానిటైజేషన్ ఉండడము ఎర్నింగ్స్ అవ్వడం అనేది ఉండదు. అంటే ఇక నుంచి మన వీడియో ఎవరైనా సరే ఒక్కసారే చూడాలి, అది కూడా మన రీల్ వీడియో ఎంత ఉందో అక్కడ మిడిల్ వరకు చూస్తేనే మనకి ఎర్నింగ్స్ తప్ప డబల్ చూసినా లేదంటే మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కంటే తక్కువ చూసినా సరే మనకి ఎర్నింగ్స్ అనేది ఉండవు. ఇదైతే మనకి ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది కదండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో ఉందనుకోండి, నేను చూసాను బాగా అనిపించింది, షేర్ చేసుకున్నాను, సేవ్ చేసుకున్నాను, ఆ అకౌంట్ని ఫాలో అవుతున్నాను, నాకు మళ్ళీ చూడాలనిపించింది, నేను మళ్ళీ వెళ్ళాను. ఇలా కనుక నేను రిపీటెడ్గా వాళ్ళ అకౌంట్లో ఉన్న వీడియోస్ని కనుక ఫాలో కొట్టి అయినా కొట్టకుండానైనా సరే ఎక్కువగా వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నాను అనుకోండి,
వెంటనే నన్ను బ్లాక్ చేసేస్తారు. సో నన్ను బ్లాక్ లిస్ట్లోకి పెట్టేస్తారు. బ్లాక్ లిస్ట్ యూజర్స్ అని అంటారు అన్నమాట నన్ను. అంటే ఎవరైతే పదే పదే అకౌంట్కి వచ్చి వాళ్ళ వీడియోస్ని చూస్తూ ఉంటారో వాళ్ళని మొత్తం ఫేస్బుక్ బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేయడం అంటే వాళ్ళు మనకు కనిపించకపోవడము, లేదంటే వాళ్ళకి మన కంటెంట్ కనిపించకపోవడం కాదు. వాళ్ళకి మన అకౌంట్ కనిపిస్తుంది, మనం పెట్టే పోస్టులు కనిపిస్తుంది, వాళ్ళు లైక్ చేస్తారు, షేర్ చేయొచ్చు, కామెంట్స్ కూడా చేయొచ్చు. కానీ వాళ్ళు చూసే వ్యూస్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎర్నింగ్స్ కావడానికి క్వాలిఫైడ్ వ్యూస్లోకి మనకి కౌంట్ అవ్వదు. ఇక్కడ కింద కూడా చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక ఫోటో దగ్గర ఎలా చూపించింది అంటే ఇక్కడికి అయిపోయిందా, మరి ఇంకేమన్నా ఇంకా దారుణాలు చూడాలంటే ఇక అన్నిటికంటే చాలా నవ్వొచ్చి మనకి ఇది కూడానా అని అనిపించే దిక్కుమాలిన అప్డేట్ ఏంటి అంటే ఫొటోస్కి కూడా క్వాలిఫైడ్ వ్యూస్ ఉండాలంట. ఆ క్వాలిఫైడ్ ఏంటో తెలుసా అండి? ఒక ఫోటో అంటే మనం ఏదైనా పోస్ట్ పెట్టినాం అనుకోండి, ఆ పోస్ట్ ఎవరైనా స్క్రోల్ చేసుకుంటూ చూసినా లేదంటే క్లిక్ చేసి చూసినా కూడా మనకి ఇంత ముందుకు వ్యూ కౌంట్ ఉండేది, ఎర్నింగ్ కూడా కౌంట్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోయేది. కానీ ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పెట్టామంటే దాన్ని క్లిక్ చేసి 5 సెకండ్స్ వరకు చూస్తేనే ఆ వ్యూస్ అనేది మనకి క్వాలిఫైడ్ వస్తాయి. అంటే ఏది ఫొటోస్కి కూడా మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని చెప్తున్నారు. అది కనుక 5 సెకండ్స్ కంటే బిలో కనుక, అంటే ఇప్పుడు ఏదైనా ఫోటో ర్యాండమ్ మనకు వచ్చింది అనుకోండి, నేను ఇలా క్లిక్ చేస్తాను, ఏదైనా దేవుని ఫోటో వచ్చింది అనుకోండి చూస్తాను, దాని తర్వాత స్క్రోల్ చేస్తాను, ఎవరైనా టెక్స్ట్ రాసిందంటే మాత్రం అది చదవడానికి మనకి టైం పడుతుంది కాబట్టి 5 సెకండ్స్ ఆటోమేటిక్గా గడిచిపోతుంది కాబట్టి అది క్వాలిఫైడ్ ఉంటుంది. లేదు నార్మల్గా క్లిక్ చేసినాము దాని తర్వాత బ్యాక్ వచ్చేసి చూసుకుంటూ వెళ్ళిపోయినాం అనుకోండి, అలాంటి వ్యూస్ మనకి క్వాలిఫైడ్ వ్యూస్ కాదంట. ఇక్కడ మనకి ఏం చెప్తున్నాయంటే వ్యూ డ్యూరేషన్ ఈజ్ టూ షార్ట్ అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఇచ్చిన 5 సెకండ్స్ అంటే యావరేజ్గా సగం వరకు కూడా చూడాలి కదా, మన రీల్కి ఉన్న ఫుల్ లెంత్లో సగం వరకు చూడాలి కదా, అది కూడా లేదు, మనకి 9% మాత్రమే చూస్తున్నారు అనే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ నుంచి మనము ఫొటోస్ నుంచి ఎర్నింగ్స్ చేసుకోవాలి అని అంటే కూడా మన వ్యూవర్స్ మన ఫోటోని 5 సెకండ్స్ వరకు కూడా డెఫినెట్గా మన ఫోటోని చూస్తూ ఉంటేనే మనము ఫేస్బుక్లో ఎర్నింగ్స్ చేసుకోగలుగుతాం. ఇక ఇంతకు మించి ఇక ఫేస్బుక్లో మనం ఎలాంటి దారుణాలను ఇప్పటివరకు ఒక్కొక్కరు 2024-25 వరకు కనుక చూసుకుంటే ఒక్క ఫోటో నుంచి వెళ్ళి $70, $80 ఇలా ఎర్నింగ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ ప్రూఫ్స్ కూడా మనం అప్లోడ్ చేసినాం మన అకౌంట్లో. కావాలంటే ఫేస్బుక్ మానిటేషన్ ఉంటుందో ఒకసారి చూడండి. కానీ ఇప్పుడు లక్షలలో వ్యూస్ వచ్చినాయి. ఇంతకుముందుకు లక్షలలో వ్యూస్ అనేది చాలా తక్కువ అండి. ఎక్కువ వేరేలో నార్మల్గా 1-2 లక్షలలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఫేస్బుక్ యూజర్స్ అనేది ఎక్కువ పెరిగిపోయారు. మనకి ఎక్కువ వ్యూస్ వస్తున్నా కూడా ఈ విధంగా యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని, రిపీటెడ్ అనేసి, బ్లాక్ లిస్ట్ అనేసి ఇలా మొత్తం తీసిన తర్వాత వచ్చిన క్వాలిఫైడ్ వ్యూస్కి కూడా సరైన రేటింగ్ అనేది ఇవ్వకుండా ఫేస్బుక్ అయితే మనల్ని తొక్కి పడేయడానికి ఇలాంటి బ్యాడ్ అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చింది. సో చెక్ చేసుకోవడం అయితే మీకు చాలా ఈజీ అని అంటే నార్మల్గా మీకు అందరికీ కంటెంట్ మానిటేషన్ అయ్యే ఉంటుంది కదా, ఆ కంటెంట్ మానిటేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మన పోస్ట్కి, రీల్స్కి, ఫొటోస్కి ఎంత ఎర్నింగ్స్ అయినాయి అని ఉంటుంది. దానిపైన మనకు సిఆర్ అని ఉంటుంది. దాని మీద కనుక క్లిక్ చేసుకున్నారనుకోండి, సో ఇక్కడ మనకి రీల్స్కి, ఫొటోస్కి, టెక్స్ట్కి మనకు వచ్చిన వ్యూస్కి ఇక్కడ ఉన్న రేటింగ్ ప్రకారంగా ఎన్ని డాలర్స్ అయినాయి, అది ఎక్కువ కాకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ మనకి చూపిస్తాయి. ఏంటి టాప్ రీజన్స్ ఫర్ నాన్ క్వాలిఫైడ్ వ్యూస్, అంటే వ్యూస్లలో కూడా అవి ఎందుకు మనకు ఎర్నింగ్స్ తరఫున కలవలేదు అనడానికి రీజన్స్ ఇక్కడ మనకి ఈజీగా చెప్పేస్తున్నారు. రిపీటెడ్ వ్యూస్ 28% ఉన్నది. అలాగే యాక్టివ్ ఫ్రమ్ ఫేస్బుక్ రిస్ట్రిక్టెడ్ చేసిన వ్యూస్ మనకి 9% ఉన్నారు. అలాగే వ్యూ డ్యూరేషన్ ఈజ్ టూ షార్ట్, అది 9%. ఇవి మొత్తం పోయిన తర్వాత మనకు వచ్చిన వ్యూస్ దానికి ఎర్నింగ్స్ అనేది 14 సెంట్స్. ఏది 31,000కి కానీ మనకి 14 సెంట్స్. ఇలాగనైతే మొత్తము ఫేస్బుక్ క్రియేటర్స్ అందరినీ కూడా ఆట ఆడేసుకోవడానికి ఇలాంటి క్రిటికల్ అయిన అప్డేట్స్ అయితే తీసుకొని వచ్చింది. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, మీ అందరికీ కూడా ఇలానే ఉందా లేదంటే ఇంకేదైనా డిఫరెంట్గా ఉందా అనేది తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.